కృపలేని వారు ఎక్కడ అడుగుపెట్టినా భస్మమే. ఐరన్ లెగ్ అంటారు కదా, ఐరన్ లెగ్గే అంత ఎండిపోతుంది, పచ్చది కూడా ఎండిపోతుంది. కొందరికి వరాలు ఉంటాయి, అలాంటి వరాలు ఉంటాయి. వారు ఏది పట్టుకున్నా భస్మమే. ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా అంతే, అది ఆగిపోతుంది, ఇంకా అభివృద్ధి ఉండదు. కొందరి చేతుల్లో శాపం, కొందరి పాదములో శాపం, కొందరు నోట్లో శాపం, కొందరి తలంపుల్లో శాపం. అవన్నీ యేసు నామమున కొట్టివేయబడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా రూపాంతరం చెందాలి? కృపగలిగిన విశ్వాసులుగా మనము రూపాంతరం చెందుదుముగాక. ఆమేన్, 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 హల్లెలూయా. సౌలు గురించి చూస్తే, సౌలట దేవుని కృపను పోగొట్టుకున్నాడట. దావీదు